ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. ఈ దినం ప్రభువుని స్తుతించి ఆరాధించడానికి గాను దేవుని వాక్యంలో నుంచి ఒక వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 15వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. 209వ పేజీ క్రొత్త నిబంధన గ్రంథంలో హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 15వ వచనం. నాతో కలిసి అందరూ చదవండి. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామము ఒప్పుకొనుచు జెహ్వా ఫలము అర్పించుదము. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమమయుడా మా ప్రియ పరలోకపు తండ్రి, మరొక ప్రభు దినాన్ని మీరు మాకు అనుగ్రహించారు. ఇంతవరకు పాటలు పాడి మీ నామాన్ని స్తుతించడానికి కృప చూపించారు. చేరి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి వందనాలు. నిన్ను ఆత్మతో సత్యముతో ఆరాధించినట్లుగా మమ్మల్ని సిద్ధపరచండి. మీ జీవవాక్యం మేము ధ్యానం చేసుకుంటుండగా నీవేమై ఉన్నావో, మా జీవితాల్లో ఎలాంటి గొప్ప కార్యాలు చేసావో వాటన్నిటిని తలంచుకొని నిన్ను స్తుతించే భాగ్యం మాకు అనుగ్రహించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, హెబ్రీ పత్రికలో మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క ఔన్నత్యాన్ని గురించి చెప్పేటువంటి అద్భుతమైన గ్రంథం హెబ్రీ పత్రిక. ఒక వేదాంత పండితుడు ఏమన్నాడంటే, ఒక బైబిల్ పండితుడు, క్రొత్త నిబంధనలో పాత నిబంధన గ్రంథం ఏదైనా ఉందంటే అది హెబ్రీ పత్రిక అన్నాడు. ఎందుకంటే హెబ్రీ పత్రిక నిండా పాత నిబంధన వచనాలు ఎన్నో లిఖించబడ్డాయి. హెబ్రీ పత్రిక అనంటే హెబ్రీ సంఘానికి రాసిన పత్రిక కాదు, హెబ్రీ భాష మాట్లాడే ప్రజలకు రాసిన పత్రిక. హీబ్రూ భాష మాట్లాడేటువంటి వారు ఎవరంటే ప్రాముఖ్యంగా వారు యూదులు. ప్రారంభ దినాల్లో, క్రైస్తవ్యం ప్రారంభమైన దినాల్లో మొట్టమొదట ప్రారంభ క్రైస్తవులు ఎవరో తెలుసా? యూదా మతము నుండి యేసుక్రీస్తుని అంగీకరించిన వారు. ఆ తర్వాత మెల్లమెల్లగా అన్ని జనుల్లోకి దేవుని యొక్క సువార్త ప్రకటించబడింది. అయితే ఈ పత్రిక యొక్క సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, హెబ్రీ పత్రిక అనేటువంటి ఈ పత్రికలో ప్రాముఖ్యంగా రచయిత ఏం చెప్తున్నాడంటే, యేసుక్రీస్తు యొక్క గొప్పతనాన్ని చెప్తున్నాడు. యేసుక్రీస్తు యొక్క గొప్పతనాన్ని ఎందుకు ఇలా చెప్పాల్సి వచ్చిందంటే, ఆ దినాల్లో క్రైస్తవుల మీద ఘోరమైన క్రూరమైన హింసలు జరుగుతూ ఉన్నాయి. ఈ యూదా మతం నుంచి రక్షింపబడిన వాళ్ళు భయపడుతూ ఉన్నారు. ఆ దినాల్లో యూదా మతం అధికార మతంగా ఉండేది. కానీ కొత్తగా ఏర్పడిన క్రైస్తవ మతానికి, క్రైస్తవ్యానికి ఇంకా అధికారపూర్వకమైనటువంటి ఎటువంటి గుర్తింపు కూడా లేదు. వాళ్ళు అనుకుంటున్నారు, యూదులు అనవసరంగా యేసుక్రీస్తుని నమ్ముకున్నాం, ఈయన కంటే ఆ యోధా మతమే బెటర్ లాగుందే, ఈ యేసు కంటే ఆ మోషేనే గొప్పవాడిలాగా ఉన్నాడే, బెటర్ టు గో బ్యాక్ టు జుడాయిజం, మళ్ళీ యోధా మతంలోకి వెనక్కి వెళ్ళడం మంచిది అని చాలామంది యూదులు వెనక్కి వెళ్ళిపోతున్నారు. చాలామంది ఆ వెనక్కి వెళ్ళిపోతున్నటువంటి హెబ్రీయులతో మాట్లాడుతూ, మీరు ఎందుకు వెనక్కి వెళ్తారు? మీరు అనుకుంటున్నట్టు యోధా మతం కంటే క్రైస్తవ్యం చిన్నది కాదు. యోధా మతంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప నాయకులకు అందరికంటే కూడా యేసుక్రీస్తు శ్రేష్టమైన వాడు. ద సుప్రీమసీ ఆఫ్ క్రైస్ట్, యేసుక్రీస్తు యొక్క ఔన్నత్యం ఎంత గొప్పదో ఈ గ్రంథమంతా చెప్తాడు. మొట్టమొదట యేసుక్రీస్తు ఎవరో తెలుసా? దేవదూతల కంటే శ్రేష్ఠుడు అంటాడు 1వ అధ్యాయంలో. 3వ అధ్యాయంలోకి వచ్చేసరికి మోషే కంటే శ్రేష్ఠుడు. 4వ అధ్యాయంలోకి వచ్చేసరికి యెహోషువ కంటే శ్రేష్ఠుడు. 5, 6, 7 అధ్యాయాల్లోకి వచ్చేసరికి ప్రధాన యాజకుడైన అహరోను కంటే కూడా శ్రేష్ఠుడు. కాబట్టి మీరు వెనక్కి వెళ్ళబాకండి, మళ్ళా యూదా మతంలోకి వెళ్ళబాకండి, యేసు వైపు చూచుచు ఈ పందెపు రంగములో ఓపికతో పరిగెత్తండి అని వెనక్కి వెళ్ళిపోతున్న హీబ్రూ క్రైస్తవులను ఉద్దేశించి రచయిత ఈ గ్రంథాన్ని వ్రాశాడు. ఇలా వ్రాస్తూ
చివరి అధ్యాయంలోకి వచ్చేసాం కదా మనం. ఎన్నో అధ్యాయం? 13వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో మనం దేవుని ఎలా స్తుతించాలో, ఎందుకు ఆరాధించాలో అనేక విషయాలు చెప్తా ఉన్నాడు. చూడండి, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 15వ వచనం. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదుము. ఆయన ద్వారా అంటే ఎవరి ద్వారా? ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా. ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ ఏం చేయాలంట? స్తుతియాగము అర్పించాలి. ఆయన నామాన్ని ఒప్పుకోవాలి. జిహ్వా ఫలము అర్పించాలి. దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు ఏ పండో ఫలమో అర్పిస్తూ ఉంటారు. కొత్త నిబంధనలో మనం అర్పించే ఫలం ఏంటో తెలుసా? జిహ్వా ఫలము. జిహ్వా అంటే నాలుక. నాలుకతో దేవుణ్ణి స్తుతించి ఆరాధించటం. మన నోటితో దేవుని స్తుతించి ఆరాధించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరూ దేవుణ్ణి నోరారా ఆరాధించాలి, మనసారా ఆరాధించాలి, ఆత్మతో సత్యముతో ఆయన్ని ఆరాధించాలి. ఎందుకు ఆరాధించాలో తెలుసా? ఆ తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని మనందరి యొక్క రక్షణ కొరకు ఈ లోకానికి పంపించాడు. ఆ యేసుక్రీస్తు ఎవరో, ఆయన గొప్పతనం ఏమిటో 3 విషయాలు ఈ అధ్యాయంలో నుంచి మనం ధ్యానం చేసుకుందాం. మొదటి మాట రాసుకునేవాళ్ళు రాసుకోనండి. హూ ఈజ్ జీసస్? యేసు ఎవరు? నంబర్ 1, యేసు ఎవరంటే మారని దేవుడు. చెప్పండి అందరూ ఒకసారి, యేసు ఎవరు? మారని దేవుడు. ఆయన మారే దేవుడు కాదు. అవర్ గాడ్ ఈజ్ నాట్ మ్యూటబుల్, ఇమ్యూటబుల్ గాడ్. ఆయనలో ఎటువంటి మార్పు లేదు, లేదు, లేదు. ఎక్కడుంది సత్యం? హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం చదువుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం. యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగములకు ఒక్కటే రీతిగా ఉండును. అందరు నా వైపు చూడండి. యేసుక్రీస్తు నిన్న నేడు రేపు. నిన్న ఎలా ఉన్నాడో అలాగే ఈరోజు ఉన్నాడు, రేపు కూడా అలాగే ఉంటాడు. అనగా ఆయనలో ఎటువంటి మార్పు లేదు. మార్పు లేని దేవుడు మన దేవుడు. ఎవరు చెప్పండి? మార్పు లేని దేవుడు. మనుషులు మారిపోతూ ఉంటారు, మనుషుల మనస్తత్వాలు మారిపోతూ ఉంటాయి, మనుషుల ప్రేమ మారిపోతుందేమో, కానీ యేసు ప్రేమ ఎన్నడూ మారదు, మారదు, మారదు. అవర్ గాడ్ ఈజ్ అన్ అన్చేంజబుల్ గాడ్. ఆయన మారనటువంటి దేవుడని హెబ్రీ గ్రంథకర్త హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 8వ వచనంలో చెప్తా ఉన్నాడు. ఎందుకు ఈ మాట చెప్పాడంటే 9వ వచనం చూడండి. నానా విధమైన అన్య బోధల చేత త్రిప్పబడబాకండి. రకరకాల బోధలు ఉన్నాయి లోకంలో, అన్య బోధలు. ఆ అన్య బోధలు మారిపోతూ ఉంటాయి, బోధకులు మారిపోతూ ఉంటారు, అబద్ధ బోధకులు మారిపోతూ ఉంటారు, మారుతూ ఉంటారు, వాళ్ళ బోధలు కూడా మారుతూ ఉంటాయి. కానీ యేసుక్రీస్తు మారనే మారడు. దీని మీద సండే స్కూల్లో ఒక పాట ఉంది. Yesterday, today, forever, Jesus is the same. All may change, but Jesus never. Glory to his name. నిన్న నేడు రేపు యేసు మారనివాడు. ఎందరైనా మారవచ్చు, యేసు మారడు, యేసు మారడు, యేసు మారడు, యేసు మారడు, యేసు మారడు. ఎందరైనా మారవచ్చు, యేసు మారడు. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో తండ్రి అయిన దేవుని ఎందుకు స్తుతించాలో తెలుసా? తన కుమారుడైన యేసుక్రీస్తుని మన కొరకు పంపించాడు. ఆ యేసుక్రీస్తు ఎవరో తెలుసా? ఆయన మారని ప్రేమతో మనల్ని ప్రేమించేవాడు. మనుషుల ప్రేమ అంతా మారిపోతుంది, కానీ యేసు ప్రేమ ఎన్నడూ మారదు. నిన్న మనల్ని ప్రేమించిన వారు ఈరోజు మొహం తిప్పుకుంటున్నారు. ఈరోజు ప్రేమించే వాళ్ళు రేపు ప్రేమిస్తారనుకుంటున్నావేమో. లేదు లేదు, రేపు పక్కకి వెళ్ళిపోతారు.
కానీ యేసు అలా కాదు, నిన్న ప్రేమించాడు, ఈరోజు ప్రేమిస్తున్నాడు, రేపు కూడా ప్రేమిస్తాడు. మారని ప్రేమతో ప్రేమిస్తున్న ఆ ప్రభు అయిన యేసుక్రీస్తుని, ఆ యేసుక్రీస్తుని పంపిన తండ్రి అయిన దేవుణ్ణి మనం స్తుతించి ఏం చేయాలి? ఆరాధించాలి. అది మొదటిది మారని యేసు. రెండవది ఏంటో చూద్దాం. ఎవరి యేసు? ఈ యేసు ఎవరంటే మనల్ని పరిశుద్ధపరచడానికి మన కోసం ప్రాణం పెట్టిన యేసు. అది రెండవ మాట. మొదటిది మారని యేసు, మారని దేవుడు. రెండవది ప్రాణం పెట్టిన దేవుడు. ఎక్కడుంది ఈ మాట? చూడండి, 12వ వచనం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం. పాత నిబంధనలో నుంచి ఒక ఎగ్జాంపుల్ తీసుకొని వాళ్ళకు వివరిస్తున్నాడు. 10 నుంచి చూడండి. మనకు ఒక బలిపీఠం ఉన్నది. పాత నిబంధనలో ఒక బలిపీఠం ఉందంట. దాని సంబంధమైన వాటిని తినడానికి గుడారములో సేవ చేయడానికి అధికారం లేదు. 11వ వచనం. వేటి రక్తము పాప పరిహారార్థముగా పరిశుద్ధ స్థలములోకి ప్రధాన యాజకుని చేత తేబడునో ఆ జంతువుల కళేబరము శిబిరమునకు వెలుపట దహించబడు. పాత నిబంధన గ్రంథంలో యోధా మతంలో దేవాలయం బయట ఒక బలిపీఠం ఉంటుందండి. ఆ బలిపీఠం మీద బల్లర్పిస్తారు. బల్లర్పించిన తర్వాత ఆ కళేబరాన్ని తీసుకెళ్ళి ఎక్కడ దహిస్తారంట? శిబిరము వెలుపల. పాప పరిహారం కోసం మనం అర్పించే ఆ బలిని, ఆ కళేబరాన్ని శిబిరం వెలుపల ఏ విధంగా దహిస్తారో 12వ వచనం చూడండి. కావున యేసు కూడా, అంటే ఆ రోజు బలి అయిన గొర్రె పిల్లని ఏ విధంగా శిబిరం వెలుపలకు తీసుకెళ్ళి దహిస్తారో, యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై. పాత నిబంధనలో గొర్రె పిల్ల రక్తము చేత లేకపోతే మేక రక్తము చేత పరిశుద్ధపరచడానికి ప్రయత్నం చేసేవాళ్ళు. కానీ ఈ క్రొత్త నిబంధన కాలంలో క్రైస్తవ్యంలో తన స్వరక్తము చేత, అంటే ఎవరి రక్తము చేత? యేసయ్య తన సొంత రక్తము చేత ప్రజలందరినీ పరిశుద్ధపరచడానికి గవిని వెలుపట శ్రమ పొందాను. యెరూషలేములో ఆయన్ని చంపేశారా? యెరూషలేము వెలుపల చంపేశారా? యెరూషలేము వెలుపల కపాలం అనే స్థలానికి తీసుకొని వెళ్ళి పట్టణం వెలుపలికి ఈడ్చుకొని వెళ్ళి అక్కడ దాకా సిలువ లాగించి గవిని వెలుపట ఆయన శ్రమపడ్డాడు. ప్రియులారా, గవిని వెలుపట సిలువలో తన ప్రాణాన్నే మన కొరకు బలిగా అర్పించాడు. ఎందుకో తెలుసా? మనల్ని ఏం చేయడానికి? పరిశుద్ధ పరచడానికి. ఒక వచనం చూద్దాం. రోమాపత్రిక 5వ అధ్యాయం చూడండి. మన కండిషన్ ఏంటో అక్కడ చూద్దాం. ప్రభువు ఎలాంటి వారిని పరిశుద్ధులుగా చేయడానికి ఆయన సిలువలో ప్రాణం పెట్టాడో మనం చూద్దాం. రోమాపత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా, బలహీనులు అనే మాట అండర్లైన్ చేసుకోండి. మనం ఎవరివి? నేను 4 ఆన్సర్లు ఉన్నాయి ఇక్కడ. హూ ఆర్ యూ? నువ్వెవరివి? నేనెవరిని? వీఆర్ వీక్. మనం బలహీనులం. క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. రెండవది మనం ఎవరంటే భక్తిహీనులం. అది మొట్టమొదటి మనం బలహీనులం. చెప్పండి, రెండోది ఎవరు? మనం భక్తిహీనులం. అలాంటి మన కొరకు చనిపోయాడు. తర్వాత చూద్దాం, చూడండి 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. ఇప్పుడు చెప్పండి, మనం ఎవరివి? పాపులం. మొట్టమొదటి బలహీనులం, రెండవది భక్తిహీనులం, మూడవది పాపులం. 4వది చూడండి 10వ వచనం. ఏలయనగా శత్రువులమై ఉండగా. మనమంట దేవునికి ఎవరమే? శత్రువులు. వీఆర్ ద ఎనిమీస్ ఆఫ్ గాడ్. ఒకప్పుడు దేవుని నమ్ముకోకముందు మనం శత్రువులుగా ఉండేవాళ్ళం. అలాంటి శత్రువులుగా ఉన్న మనల్ని ఆయన కుమారుని మరణము ద్వారా దేవునితో సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడదు. ప్రియమైన సోదరి సోదరులారా, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, దేవుడు మన కొరకు ప్రాణం పెట్టాడు. ఎందుకో తెలుసా? జాగ్రత్తగానండి. బలహీనులమైన మన కొరకు ప్రాణం పెట్టింది ఎందుకో తెలుసా? బలవంతులుగా చేయడానికి. భక్తిహీనులమైన మనల్ని మన కొరకు ఎందుకు ప్రాణం పెట్టాడో తెలుసా? భక్తిపరులుగా
చేయడానికి. పాపులమైన మన కొరకు ఎందుకు ప్రాణం పెట్టాడో తెలుసా? పరిశుద్ధులుగా చేయడానికి. శత్రువులమైన మన కొరకు ఎందుకు ప్రాణం పెట్టాడో తెలుసా? తన పిల్లలుగా చేసుకోవడం. ఇప్పుడు ఎవరు మనం? దేవుని కుమారులం. ఒకవేళ మీ నోట్స్లో ఒక గీత కొట్టుకుంటే, క్రీస్తుని నమ్ముకోకముందు నువ్వు ఎవరివి, క్రీస్తుని నమ్ముకున్న తర్వాత నువ్వు ఎవరివి. క్రీస్తుని నమ్ముకోకముందు నేను ఎవరినంటే బలహీనుణ్ణి, ఇప్పుడు నేను ఎవరిని? బలవంతుణ్ణి క్రీస్తులో. క్రీస్తుని నమ్ముకోకముందు, క్రీస్తు నా కొరకు ప్రాణం పెట్టకముందు నేను ఎవరినో తెలుసా? భక్తిహీనుణ్ణి, ఇప్పుడు దేవుడు నన్ను భక్తిపరుడుగా మార్చాడు. క్రీస్తుని నమ్ముకోకముందు నేను పాపిని, కానీ యేసు నా కొరకు చనిపోవడం వల్ల పాపినైన నన్ను ఆయన ఎలా చేశాడు? పరిశుద్ధుడిగా చేశాడు. ఆయన రక్తములో నా పాపాన్ని కడిగాడు. చివరిగా ప్రభువును నమ్ముకోకముందు నేను ఎవరినంటే దేవునికి శత్రువుని, కానీ ఇప్పుడు దేవుని కుమారుడను, దేవుని కుమార్తెవు. ఎంత గొప్ప భాగ్యం అండి! ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు నిన్ను నన్ను పరిశుద్ధపరచడానికి ఆయన గవిని వెలుపట శ్రమపడ్డాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, 3వ రోజున తిరిగి లేచాడు. ఈ ఉదయకాల సమయంలో ప్రభువును మనం స్తుతించాలి, ఆరాధించాలి. అయ్యా, నేను బలహీనుడిని, బలహీనురాలిని, నా కొరకు నువ్వు ప్రాణం పెట్టావు, నన్ను బలవంతుడిగా చేశావు. పాపిని, నువ్వు నన్ను పరిశుద్ధపరిచావు, నీకు వందనాలని ఆయన మనం స్తుతించి ఆరాధించాలి. చివరిగా 3వ మాట చెప్పి నేను ముగిస్తాను. మొత్తం 3 విషయాలు చెప్తానన్నాను. మొదటిది మారని దేవుడు, రెండవది ప్రాణం పెట్టిన దేవుడు, మూడవది గొప్ప కాపరి అయిన దేవుడు. చూడండి 20వ వచనం, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 20వ వచనం. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అనే మన ప్రభువు నిత్యమైన నిబంధన సంబంధముగా రక్తమును బట్టి మృతుల్లో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసు క్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయములో తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచునుగాక. యేసు క్రీస్తుకు యుగ యుగములు మహిమ కలుగునుగాక. ఆమేన్. హెబ్రీ గ్రంథకర్త యేసు క్రీస్తుని మనకు ఎలా పరిచయం చేస్తున్నాడో తెలుసా? గొర్రెల గొప్ప కాపరి. చెప్పండి, మనం ఆరాధించే దేవుడు ఎవరు? గొప్ప కాపరి. ఎవరు మన దేవుడు? ఎవరు? చెప్పండి, గట్టిగా చెప్పండి. గొప్ప కాపరి. ప్రభు అయిన యేసుక్రీస్తు తన గురించి తాను పరిచయం చేసుకుంటూ చెప్పిన 7 మాటల్లో ఇది కూడా ఒక మాటే. చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఏమన్నాడు? యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. జీతగాడైతే ఏం చేస్తాడు? సింహం రాగానే పారిపోతాడు జీతగాడైతే. కానీ మంచి గొర్రెల కాపరి ఆ గొర్రె పిల్ల కోసం తన ప్రాణమైనా పెడతాడు. యేసుక్రీస్తు మంచి గొర్రెల కాపరిగా, గొప్ప కాపరిగా మనల్ని కాపాడుతూ ఉన్నాడు, మనల్ని భద్రపరుస్తూ ఉన్నాడు. మంచి గొర్రెల కాపరిగా యేసు ఎలా ఉన్నాడో ఒక అద్భుతమైన పాట రాయడానికి ప్రభు కృప చూపించాడు. నా మంచి కాపరి నీవేనయ్యా, నా కన్న తండ్రివి నీవేనయ్యా, నా మంచి కాపరి నీవేనయ్యా, నా కన్న తండ్రివి నీవేనయ్యా. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, వందనమయ్యా, నీకే వందనమయ్యా, వందనమయ్యా, నీకే వందనమయ్యా. నా మంచి కాపరి నీవేనయ్యా, నా కన్న తండ్రివి నీవేనయ్యా. దేవుని చిత్తమైతే రాబోయే రోజుల్లో ఈ పాట మీకు నేర్పిస్తాను. మంచి గొర్రెల కాపరిగా ఆయన మన కొరకు ప్రాణం పెడతా ఉన్నాడు. రక్షింపబడినప్పటి నుంచి ఇప్పటి వరకు మన చెయ్యి పట్టుకొని ఆయనే మనల్ని నడిపిస్తున్నాడు. ఈ పాటలో ఒక చరణం రాశాను. అంధకార లోయలోనే నడుచుచుండగా, అంధకార లోయలోనే నడుచుచుండగా, ఆత్మతో నన్ను నడిపిన నా కాపరి నీవే, నా ఊపిరి నీవే.
నీ ఆత్మతో నన్ను నడిపిన నా కాపరి నీవే, నా ఊపిరి నీవే. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, వందనమయ్యా నీకే వందనమయ్యా. నా మంచి కాపరి నీవేనయ్యా, నా కన్న తండ్రివి నీవేనయ్యా. అంధకార లోయల గుండా మనం వెళ్తున్నప్పుడు, అనారోగ్య పరిస్థితుల్లో వెళ్తున్నప్పుడు, మన ప్రియులను కోల్పోయి దుఃఖంతో విలపిస్తున్న దినాల్లో దేవుడే మనల్ని కాపరిగా ఉండి మనల్ని ఆదరించాడు, ధైర్యపరిచాడు. దావీదు భక్తుడు అంటాడు, నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించును, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, నీ దుడ్డు కర్ర నీ దండము నన్ను ఆదరించును. ఆయన గొర్రెల కాపరిగా తన ప్రాణాన్ని మన కొరకు పెట్టాడు. మనం బలహీనమైనప్పుడు మనల్ని బలపరిచాడు, కృంగినప్పుడు మనల్ని లేవనెత్తాడు. మంచి గొర్రెల కాపరిగా ఆయన మనల్ని నడిపిస్తున్నందుకు ఆయన్ని మనసారా స్తుతించి ఆరాధన చేయాలి. నేను ముగించబోతున్నా ప్రియులారా. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 15వ వచనంలో ఏమన్నాడో తెలుసా? దేవునికి మనము జెహోవా ఫలము అర్పించాలి. ఈ నోటితో నోరారా మనసారా ఆయన్ని స్తుతించి ఆరాధించాలి. ఎందుకో తెలుసా? ఆ దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని మన కొరకు ఈ లోకానికి పంపించాడు. ఎవరా యేసు? 3 విషయాలు చెప్పాను. 1, మారని యేసు. 2, ప్రాణము పెట్టిన యేసు. 3, మంచి గొప్ప కాపరి అయిన యేసు. తల్లు వంచండి, వీలైతే మోకరించండి. ఒకరి తర్వాత ఒకరం దేవుని స్తుతించి ఆరాధన చేద్దాం, మనసారా ఆరాధన చేద్దాం. అయ్యా, నువ్వు మారని ప్రేమతో నన్ను ప్రేమిస్తున్నావయ్యా, నీకు వందనాలు. గవిని వెలుపట నా కొరకు శ్రమపడి నన్ను పరిశుద్ధపరచడానికి నీ ప్రాణాన్ని అర్పించావు, నీకు వందనాలయ్యా అని చెప్దాం. అంతేకాదు, నువ్వు గొప్ప కాపరిగా నన్ను పోషిస్తున్నావు, నన్ను సంరక్షిస్తున్నావు, నీ ప్రాణాన్ని నా కొరకు పెట్టావు. గాఢాంధకారపు లోయల్లో, నా కన్నీటి లోయల్లో నీవు నన్ను ఆదరిస్తున్నావు, నీకు వందనాలని ఆయన స్తుతించి ఆరాధన చేద్దాం. ఒకరి తర్వాత ఒకరు క్లుప్తంగా దేవుని స్తుతించి ఆరాధించండి.